అయిపోతుంది, వెయిట్ చేయండి. ఓన్లీ 15 మినిట్స్. ఓకే, సో మరి అల్లు అరవింద్ గారు ఒకసారి వేదిక మీద వస్తే బాగుంటుంది. ఎందుకంటే సన్ ఆఫ్ అల్లు రామలింగయ్య గారు వేదిక మీదకి రావాలి. థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ రాధాకృష్ణ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. బొకే రాధాకృష్ణ గారు అందిస్తున్నారు. కానీ ఆయన ఏమనుకున్నారంటే ట్రైలర్ లాంచ్ అనగానే ఎక్కడ నొక్కాలి అని నన్ను అడుగుతున్నాడు ఆయన. సార్ మంచిదైంది మీరు సుమని అడగలేదు. దేవుడా. అరవింద్ గారు ముందు మీ మాటలు, ఆ తర్వాత థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. నన్ను మాట్లాడమంటున్నారు. ఏం మాట్లాడను, మన బన్నీ సినిమా. నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడితే బాగోదు. అంటే జల్సా సినిమా పవన్ కళ్యాణ్ తోటి ఆయనతోటి తీసి ఆయనతో ఒక ప్రయాణం ఉంది నాకు. నేను ఇక్కడ మాట్లాడితే సన్ ఆఫ్ సత్యమూర్తి కన్నా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక మాట చెప్పి స్విచ్ ఆన్ అంటాను, ఆ తర్వాత చూద్దాం. నేను ఆయనతోటి జల్సా చేసినప్పుడు ఏదో ప్రయాణం బాగా జరిగింది, సక్సెస్ఫుల్ సినిమా అయింది. కానీ ఆయన్ని నేను ఎంత ప్రేమించానో నాకు తెలీదు. తర్వాత ఆయన సినిమాలు కొన్ని చూస్తుంటాను, ఆయన్ని ఇష్టపడుతుంటాను. ఆయన కుటుంబంతో మనం మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని సినిమా చూస్తే ఎంత నీట్గా ఉండాలో అది కొలమానం చేసినట్టుగా, అంటే మనం అక్క తమ్ముళ్ళతో, అన్న చెల్లెలతోటి, అమ్మ నాన్నలతోటి కూర్చుని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆయన సినిమా ఉంటుంది. అందువల్ల ఆయన సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ ఆయనంటే నాకు గౌరవం ఒకే ఒకసారి ఊవెత్తం లేచింది. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఒక పావు గంట అనర్గళంగా మాట్లాడారు. అప్పుడు మీరు కూడా చూశారు కదా అది. అందుకనే నేను యూట్యూబ్లో ఇప్పటికి ఒక 15 సార్లు చూసుంటాను. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటో అది చూసినప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది. అతని లోటు ఏంటి, అతని భావం ఏంటి, అతని ఉద్వేగం ఏమిటి, అతను లైక్ చేసేది ఏమిటి, ఇవన్నీను నేను ఆనాడు ఫ్యాన్ అయ్యాను ఆయనకి. కనుక మీరందరూ ఈ రియాక్షన్తో, నేనేదో ఒకప్పుడు ఏదో ఒక టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రాం గురించి చెప్తుంటే కనెక్ట్ అవ్వరేమో అని అనుకున్నాను. మీరు ఇంతమంది ఆ ప్రోగ్రాంకి కనెక్ట్ అవ్వడం, ఆయన మాట్లాడింది మీకు ఇంతమంది గుర్తుండడం చాలా సంతోషం. అది ఒక్కటే ఆయన గురించి నేను చెప్పగలను. మిగతా దేవిప్రసాద్ ఈ సినిమాకి హీరో బన్నీ కాదండి, సన్ ఆఫ్ సత్యమూర్తి. వాళ్ళ నాన్న పేరు సత్యమూర్తి. మీకు ఎవరికైనా తెలుసో లేదు, దేవిప్రసాద్ నాన్న పేరు సత్యమూర్తి. అక్కడ కూర్చున్నారు, వారిది క్లోజ్ ఉంటే వీలంటే వేయండి. ఆయన ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. అందువల్ల ఇవాళ ప్రత్యేకంగా హీరో మన దేవిప్రసాద్ కనుక సన్ ఆఫ్ సత్యమూర్తి హీరోగా ఇది నడుస్తుంది. మిగతా సాంకేతిక వర్గానికి కానీ, ఇక్కడ అందమైన తార ఆ హీరోయిన్కి కానీ, మిగతా అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చాడు ఇందులో బ్రహ్మాండమైన వేషం వేయడానికి. ఎక్కడున్నాడైనా ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ obliging and coming all the way to do this. Thank you for all the artists and technicians. I wish all the best. And now let us see the trailer. Kink. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ప్రేమించడానికి
ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే వెంకన్న స్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా. Come to the party, Subbalachmi. Welcome to the party, Abatachmi. Come to the party, welcome to the party, Abatachmi. Come to the party, Subbalachmi. Welcome to the party, Abatachmi. Come to the party, Subbalachmi. Welcome to the party, Abatachmi. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్.